పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను. పరిష్కార మార్గం అనే నా ఛానల్ ద్వారా మీరందరూ ఎంతోమంది మీకు నేను చెప్పే రెమెడీస్ చిన్న చిన్న రెమెడీస్ నివారణోపాయాలు చేసుకొని ధనముకు లోటు లేకుండా మనిషి ఏ విధంగా బ్రతకాలి, మళ్ళీ వచ్చేసి రుణ బాధలు లేకుండా మనిషి ఏ విధంగా బ్రతకాలి, మళ్ళీ ఆరోగ్యమే మహాభాగ్యం, ధనం మూలం ఇదం జగత్తు, ఆరోగ్యంగా ఏ విధంగా బతకాలి అనే దాని మీద నా యొక్క పరిష్కార మార్గంలు ఉంటాయి. నా ఛానల్ పేరు కూడా అదే, నేను ఇచ్చే పరిష్కారాలు కూడా వీటి మీదనే ఉంటాయి. ధనం మూలం ఇదం జగత్తు, ఆరోగ్యమే మహాభాగ్యము, లౌకికమైన బాధల గురించి, నిత్య జీవితంలో జరిగే లౌకికమైన బాధల గురించి మీకు రెమెడీస్ ఉంటాయి. అయితే ఈ ధనం మూలం ఇదం జగత్తు అంటే ఏంది? ధనం లేకుండా బతకలేరా మనిషి అంటే? బతుకుతాడు. సన్యాసి ఉన్నాడు, ఆడు అడవిలో ఉంటాడు, 4 కందమూలాలు తెచ్చుకుంటాడు, కాలబెట్టుకుంటాడు, దాన్ని మంచిగా ఉడికించుకుంటాడు, ఆలుగడ్డ అంటారు, మోడంగడ్డ అంటారు, ఆ గడ్డలు తింటాడు, నిమ్మలంగా నీళ్ళు అయిపో అనుకుంటాడు. ఇంత షెల్టర్ గురించి 4 ఆకులు తెచ్చుకుంటాడు, కట్టుకుంటాడు. ఇది కట్టుకోవడానికి ఒక నార వస్త్రం ఒక 2 ఉంటే వాళ్ళు ఏదో ఇంటికాయ నుంచి సన్యాసం తీసుకుంటప్పుడు వస్తారు. అసలైన సన్యాసులు అడుగులలో ఉంటారు. సన్యాసం అంటే ఏంటంటే వదిలివేయడం. ఏంటంటే మనిషి ముందు ఏముంటాడు? భోగి, తర్వాత యోగి అవుతాడు, తర్వాత వైరాగి అవుతాడు, తర్వాత బైరాగి అవుతాడు. బైరాగి అంటే బట్టలు తీసుకొని తిరుగు, ఆడే బైరాగి. బైరాగి అంటే ఏంది? అఘోర. అయితే ఈ స్టేజీలల్లో ఏంటంటే ఆడు ఎప్పుడైతే బైరాగి అవుతాడో బట్టలు కూడా అవసరం లేదు, ఆహారాలు ఏదో ఒకటి నవిలి తింటుంటాడు, తిని బతుకుతుంటాడు. ఆయనకు మానవులతో కూడా ప్రాబ్లం అవసరం ఉండదు. అటువంటి వాళ్ళు మునులు మనకు వాళ్ళు ఏంటంటే ఋషులు, వాళ్ళు నిస్వార్థంగా కొన్ని మూలికలు, కొన్ని యజ్ఞాలు, కొన్ని దైవ దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, దైవానికి మనకున్న యొక్క అడ్డు రేఖను ఏ విధంగా తొలగించుకోవాలి అనే దాని మీద వాళ్ళు అన్వేషణ చేసి మనకు అందించినవి చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే ఏ మతం మీద, ఏ దాని మీద, ఏ ధర్మం మీద, ఏ యొక్క మతాల మీద విమర్శ లేదు. మన దాని మీద ఏంటంటే హిందూ మా సముద్రం, మనది హిందూ ధర్మం, హిందూ ధర్మము, హిందూ మా సముద్రం. ఈ హిందూ ధర్మం మీద ఏంటంటే ప్రతి ఒక్కరికి కన్ను ఉంటుంది. అదే చూడండి మన హిందూ దేశం, భారత మాత. అయితే ఈ హిందూ దేశం మీద కూడా ఎందుకు ప్రతి ఒక్కరికి ఉందంటే మన దగ్గర ఉన్న ఏదైతే ఆయుర్వేద మూలికలు, వేప చెట్టు, వేప చెట్టు, చింత చెట్టు, ఏంది ఉమ్మెంత చెట్టు, ఉత్తరేణి చెట్టు, ఇట్లా ఎన్నో కొన్ని వనమూలికలు ఉన్నాయి. మీరు అమెరికాకు పోయిన గడ్డి తప్ప ఏముండదు ఆడ, గడ్డి తప్ప ఇంకో చెట్లు ఉన్నాయి. ఏం తప్పించి చెట్లు 4 ఉంటాయి. నేను వచ్చిన వాళ్ళు అడుగుతుంటే ఆ అమ్మాయి అక్కడ వేప చెట్టు ఉంటే మంచిగా మీరు ఒక భువనేశ్వర్ అంటే ఓ బోనం పెట్టుండి
పెట్టి పూజ చేసుకోండి మీకు కలిసి వస్తుందని చెప్తాం. యాపాకులు అంటే అయ్యో యాపాకులు ఉన్నాయి ఏముండవు స్వామి అక్కడ అని అంటే అటువంటి దేశాలు ఉన్నాయి. మనది ఏంటంటే పవిత్రమైన దేవతలు కూడా ఆశించిండ్రు ఇక్కడ పుట్టడానికి. రాముడిగా పుట్టిర్రు, కృష్ణుడిగా పుట్టిర్రు, విష్ణువుగా పుట్టిర్రు, ఇక్కడ హనుమంతుడిగా పుట్టిండ్రు. ఎన్నో రూపాలలో దేవతలు మన భారతదేశంలో ఉద్భవించారు. అలాంటి భారతమాత గడ్డల పుట్టి తల్లి గర్భంలో పుట్టి నువ్వు తల్లినే దూషిస్తావురా, నేను నాశకి నాశకి నాశనం ఏం నాశకి నాశకి నాశనం నాశనం ఎక్కించుకున్నట్టు కొడుక 4 ఉద్దాలు అలా రాయి. అసలు మీడియాలో తెచ్చేది పెడతారండి మీ వ్యూవర్స్ గురించి, వ్యూస్ రావాలని చెప్పి ఆ కొడుకులను తెచ్చి అలా పెడతారు. మీరు పెట్టొద్దు, రానియొద్దు. ఆడు ఒకవేళ ఫోన్ చేసి మీ దగ్గర ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే షడప్ పెట్టేరా కొడుక నువ్వు నాస్తికును అని చెప్తే నువ్వేం చెప్తావురా? ఇలా 10 మందికి ఎడ్యుకేట్ చేయడానికి చెయ్యి. ఓ స్కూళ్ళల్లో ఓ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయి. వాళ్ళకు తల్లిదండ్రికి ఎట్లా కావాలని ఎన్ని గంటలకు లేచి చదవాలి, ఎన్ని గంటలకు రోజు నువ్వు హోంవర్క్ చేసుకోవాలి, ఏ విధంగా బట్టలు ఉతుక్కోవాలి, ఏ స్నానం ఏ విధంగా చేయాలి, నూనె మూలికలు ఎన్ని లక్షణాలు ఉన్నాయి మనకు. గజ్జి లేచినప్పుడు ఏం రుద్దుకోవాలి, కుప్పాకు రుద్దుకో, పసుపు దంచి ఉప్పేసి రుద్దుకో, గజ్జి పోతుంది. ఇంత నూనె కడుపులోకి కూడా వేసుకో, అయితే పోతుంది. ఇలాంటివన్నీ నేర్పి వనమూలికల గురించి, వేప చెట్ల గురించి, మన దగ్గర ఉన్న చింత చెట్ల గురించి, చింతపండు ఎంత తింటున్నాం, యాపాకు ఎంత తింటున్నాం ఉగాదికి, ఇవన్నీ పిల్లలకు ఎడ్యుకేట్ చేయరా. నాస్తికి అనేది టీవీలలో ఎందుకు వస్తావు? రావద్దు. నేను స్కూళ్ళలోకి పోయి వాళ్ళకు మంచి నాగరికత నేర్పి నీకున్న తెలివితోటి. నేను వెళ్ళి చదివినాను ఎవడంటాడు, నేను అది చదివినాను ఎవడంటాడు, ఇది చదివినాను. ఈ చదువు దానికి పెట్టుకుని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. పోయి వచ్చి అలా కూర్చొని ఓ నాస్తికుని కూర్చుండబెట్టి, కుక్కను పిల్లిని కూర్చుండబెట్టి కొట్లాడబెట్టినాడు. కుక్క పిల్లి వాడదు ఒక్క నిమిషం. ఆ రెండింటిని తెచ్చి అన్న కూర్చుండబెట్టాడు. ఎందుకు? వద్దు. అయితే ఈరోజు ఏంటంటే మన సబ్జెక్ట్ ఏంటంటే ఈ ధరం మూలం విధం జగత్ ఒకటి, ఆరోగ్యమే మహాభాగ్యం ఒకటి, చదువు రానివాడు వింత పశువు, విద్య రానివాడు వింత పశువు అంటారు. ఎందుకంటే మనకి ఏ చెప్పిన పశువు కానీ అర్థం. పశువుకు మాటలు నేర్చుకుంటుంది. ఏమని అమ్మ 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 అంటుంది. ఈయన అమ్మ అని రాయిరా అంటే అమ్మ రాయిరా, దానికి అబ్బా అంటాడు, బాపు అంటాడు. అది కరెక్ట్ అమ్మ అంటుంది పశువు. అందుకే చెప్పారు విద్య నాడివాడు ఇంత పశువు. దానికి అమ్మ అని వస్తుంది, నీకు అని వస్తలేదురా, అందుకని చెప్తాడు. అందుకని విద్య నేర్పియండి పిల్లలకు. వచ్చిన సెంటర్ పెట్టేసి నువ్వు 10 మంది పిల్లలకు చదువు నేర్పి నేను నాశనం అయిపోతాను కూడా తిరుగుతానే పిచ్చడం కొడుక. వద్దు. ఇంటి దగ్గరనే పెట్టు, 100 మందికి ఫ్రీ ఉచితంగా విద్య నేర్పి, ఉచితంగా అన్నదానం చేయి, పొట్లాలు కట్టుకొని ఆడాడ ఎవరన్నా ఉంటే గరీబులకు హాస్పిటల్లో మంచిగా ఆడాడ గరీబులు ఆడ చలికి పండుకొని భిక్షం ఎత్తుకుంటే వాళ్ళని తీసుకుపోయి ఆశ్రమం కట్టించాను నాకు సాధు. ఇలాంటి పనులు చెయ్యి. ఏమైనా అన్ని విమర్శించుండి నేను ఇది ఉంటే నేను అది ఉంటే నాకు ఇది అయ్యింది, మా తాత గొంగడిని వేసేది, మా తాత ఇది చేసేది, మా మామ చేసేది, గుళ్ళాలు చేసి చచ్చిపోయేది, నాకు అందుకే మనసులో దాటిందంటే ఏమని చేయమన్నాడు. కుల వృత్తి చేయాలని రూల్ ఏం లేదు. ఏదైనా చెయ్యి. ఇప్పుడు చేస్తలేవాను, అప్పుడు కూడా నువ్వు చెప్పినట్టువి నీకు తెలివి వచ్చినాక. ఏ వృత్తి కూడా ఆ వృత్తి చేయాలని రూల్ ఏం లేదు. ఏ కులపోడా అదే వృత్తి చేయాలని రూల్ ఏం లేదు. ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు బ్రాహ్మణులకి షూస్ షాపులు ఎంతోమంది ఉన్నాయి, బట్టల షాపులు ఎంతోమంది ఉన్నాయి. ఇప్పుడు సిలోన్ ఏంటివి ఇతర కులస్తులు కూడా మంగళ షాపులు పెడుతున్నారు. సిలోన్స్ పెద్ద పెద్దవి బ్యూటీ పార్లర్స్ అని పేరు పెడుతున్నారు. సింపుల్గా ఏంది స్టైల్గా పెట్టి అందులో పోతే అదే మంగళ పని లోపల. ఏంది అది చేస్తలేరు అందరు. ఆవిడ అది చేసింది, ఇది చచ్చిపోయాడు, మా కులం వాళ్ళు అందరూ ఈ అనగా దొక్కపడ్డారు అంటే ఏడికి ఎంత దొక్కపడతారు. పెట్టుకో చేతమైన కాడికి నువ్వు కూడా పెద్ద వేరే బిజినెస్ చేయి. చేస్తే 10 మందిలో పేరు వస్తుంది. ఏదో ఒకటి ముంగటేసుకోవాలి. కులం మతం పేరు మీద 10 కులాల అడ్డు పెట్టుకొని 10 మందిని విమర్శించుడు, టీవీలో రావాలని ట్రై చేస్తాడు. అదో క్రేజీ. అవన్నీ వద్దు. అయితే ఈరోజు మనం ఏంటంటే చదువు గురించి, పిల్లలకు చదువు ముఖ్యం. నాకైతే ఎంత సంతోషం. పిల్లలు ఒకరోజు వచ్చి నేను అంకుల్ నేను బీటెక్ చేసిన, అది చేసిన, ఇది చేసిన, ఇప్పుడు నేను క్లాస్ ఫస్ట్, మళ్ళీ కాలేజ్ ఫస్ట్, మళ్ళీ నాకు గోల్డ్ మెడల్ దొరికింది. వాడు ఒక్కొక్క విషయాలు చెప్తుంటే ముళ్ళెక్కుతుంటాయి. అటువంటి పిల్లలు తయారు కావాలి. ఒకసారికి ఏకసంతాగ్రహి తయారు కావాలి స్టూడెంట్. ఏకసంతాగ్రహి తయారు కావాలంటే వానికి పెట్టే భోజనం అట్లా ఉండాలి. దొండకాయలు పెట్టదు. దొండకాయలు పెడతానికి మెదడు పనిచేయదు. మళ్ళా మినప వడలు పెట్టకూడదు. ఎక్కువ శాతం పెట్టద్దు, లైట్గా పెట్టాలి.
మొద్దు వారుతుంది. ఆవు నెయ్యి, శొంఠి, ఆవు నెయ్యి, శొంఠి ఈ రెండే శొంఠి ఏం లేదు, ఇంత శొంఠి తీసుకోండి, మిక్సీలో వేయండి, దాంట్లో ఇంత నల్ల ఉప్పు అంటే సైంధ లవణం వేయండి, ఇంత ఓం వేయండి, మిక్సీ గ్రైండ్ చేయండి, పిల్లలకి ఇంత పొడి వేసేసి దాంట్లో నెయ్యి వేసి 3 ముద్దలు పెట్టుండి, వానికి చదివేట రాదు, మెమరీ షార్ప్ అయిపోతుంది. ఆయనకి ఏమైనా కానీ దొండకాయలు గిడకాయలు మాంసాలు పెట్టి మంచి ఆకుకూరలు పెట్టండి, కూరగాయలు పెట్టండి. మన అక్రూట్ అని ఉంటుంది, సేమ్ మన బ్రెయిన్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. దాన్ని నైట్లో నానబెట్టి పొద్దున ఒకటి దింపియండి, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఇలాంటివన్నీ చేయండి. సరస్వతి ఆకు అని ఉంటుంది, దాన్ని ఎండబెట్టి పొడి చేయండి, లేదు రెడీమేడ్ పొడి దొరుకుతుంది, అది తేనెలో కలిపి నాకిపియండి, పిల్లలకు చదువు వస్తుంది. చదువు గురించి ఎన్నో శాస్త్రాలు ఆ రోజులలో చదువు గురించి, చదువు రాక ముద్దు పిల్లలు ఉన్నాడు వీడు చదివే వస్తలే అంటే ఋషుల దగ్గర మునుల దగ్గర తీసుకుపోయి అడవిలేదు. అటు రాజు ఉంటే రాజు భవనంలోనే చదువు చెప్పకపోయేది. ఇప్పుడేమో ట్యూషన్ వాడు ఇంటికి రావాలంట. ఆ ట్యూషన్లనంట స్టడీ క్లాస్, స్టడీ రూమ్స్ అంట. ఆడ ఏం స్టడీ రూమ్స్ అని నేను పోయి చూసిన. ఇది ఏంటి కొడుకులు ఇట్లా పిల్లలతో తండ్రులతో ఫీజులు కట్టిస్తుండ్రు, స్టడీ రూమ్ ఎట్లుంటుందని చూస్తే అలా ఏసీ రూమ్కి ఒక రేటు, మామూలు రూమ్కి ఒక రేటు, దానికి ఒక రేటు. అట్లా పోయి ఆయన చదువుతుంటాడు. ఇట్లా వేసి చదువుకుంటా ఏ చిన్న ఫోన్ తీస్తాడు, కొట్టుకుంటూ కూర్చుంటాడు. ఆయనకు ఒక కంప్యూటర్ ఇస్తారు, ఆ కంప్యూటర్లో ఆయన చదువు కొట్టిద్దరు. ఏమిటికి అవి? ఇంట్లో ప్రశాంతంగా కూర్చో, 4 చెట్లు పెంచు, పెరటి లోపల వెనుకకు చేరేసుకొని ఆ చెట్టు కింద కూర్చొని చదువు ఎట్లా రాదు? ఓ 50 చెట్టుకు పెట్టుకో, దాని కింద చదువు, తులసి చెట్లు పెట్టు, గ్రాడర్ లెక్క చేసుకో, ఉన్న 10 గజాలని. లేదు మాకు జాగానే లేదంటే మీద ఫ్లోర్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద మట్టి పోసి 4 చెట్లు పెంచుకో, అలా కూర్చొని చదువుకో. గ్రీన్ అనేది బుద్ధుడికి సంకేతం. ఒక గ్రీన్ స్టోన్ వేసుకో మెడల, గ్రీన్ దాంట్లోనే కూర్చొని చదువు. పచ్చ గడ్డిలాగా ఉండాలి, పచ్చగా చెట్లు ఉండాలి, దాంట్లో చదివితే మెమరీ పెరుగుతుంది. అందుకని ముస్లిమ్స్ ఏంటంటే వాళ్ళ దర్గలకు దానికి దీనికి వాళ్ళు ఈ పెద్ద మాంసం అవి తింటారు కదా, మొద్దువారి ఉంటుంది నెత్తి, అందుకని వాళ్ళకి తీసింది ఆ కలర్. అందుకని మొత్తం ఎక్కడ చూసినా దైవకు సంబంధించిన దర్గాలు కానీ వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఉండని గ్రీన్ కలర్ వేస్తారు. గ్రీన్ కలర్ ఉపయోగించుంటే పిల్లలకు పిల్లో కవర్ ఏదైతే ఉంటుందో అది గ్రీన్ వేయండి. గ్రీన్ బాటిల్, సీసం బాటిల్ ఉంటుంది కదా, దాని లోపల నీళ్ళు పోసి అవే నీళ్ళు ఇవ్వండి గ్రీన్. ఓ గ్రీన్ది మరకత గణపతి అని ఉంటుంది మా దగ్గర, అది వేయండి మెడకు జెమ్ స్టోన్. ఓ గ్రీన్ ఉంగరం పెట్టండి దానికి, లైట్ పిస్తా కలర్లో గ్రీన్ టీషర్ట్ వేయడానికి మెమరీ పెరుగుతుంది. సరస్వతి లేవ్యం అని దొరుకుతుంది, అది దింపియండి. ఇవి చేయండి. మనము ఏమైనా అప్పులు చేయాలి, సరిపోయాలి. వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో, కొన్ని దేశాలలో వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చదివిస్తుంది గవర్నమెంట్. వాడు రష్యన్ అవుతాడు, వాడు టెక్నికల్గా వాడికి ఇంట్రెస్ట్ ఉంటే మనం తీసుకుపోతాం, ఏదో ఎంబీఏ చేపిస్తాం. ఎంబీఏ ఏం చేస్తున్నారు అంటే హోటల్ మేనేజ్మెంట్. ఆయనకి తిండే భర్త పీస్ కానీ లెక్కుంటాడు, ఆడు తిండే పోతే ఆయన హోటల్ మేనేజ్మెంట్ చేస్తాడు. తిండి గురించి బాగా ప్రీతికరమైన వాడు ఉంటాడు కదా, వాడిని చేపియాలి హోటల్ మేనేజ్మెంట్. ఏ తిండి ఎట్లా అనేది ఇంట్రెస్ట్ తోటి చేస్తాడు. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో అది చదివిపియండి. వాడు ఆర్టిస్టే ఉంటాడు, పొద్దున్నాక బొమ్మలే తీస్తున్నాడు, ఆడు చిన్నప్పటి నుంచి పుట్టుకొని అలవాటు. దానికి యానిమేషన్ చేపియండి. వాడు తొందర బయట దేశాలకు పోతాడు, డ్యూటీ కూడా వాళ్ళే పెట్టిస్తారు, అని తీసుకుపోయి ఎల్లుండే ఇస్తారు. అది వద్దు. ఏది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు అది చేపియండి. ఇప్పుడు మా